శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయము గోదావరి జిల్లాలోని పిఠాపురం టౌన్లో ఉంటుంది. ఈ ఆలయంలో శివుణ్ణి కుకుటేశ్వర స్వామిగా పిలుస్తారు. అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ శక్తి పీఠమైన శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయం కూడా ఇక్కడ ఉంటుంది. ఇండియాలో ఉన్న 3 గయా క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ ఆలయాన్ని పాదగయ అని అంటారు. ఈ గయా క్షేత్రాలు పితృదేవతల ముక్తికి పిండ ప్రదానం చేయడానికి చాలా ప్రసిద్ధిగాంచినవి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది పితృకర్మలను జరిపిస్తుంటారు. ఇది ఆలయ ముఖద్వారం. ఈ ఆలయం హైవే పక్కనే ఉంటుంది. ముఖద్వారం దాటి కొంత ముందుకు వస్తే ఆలయం నార్త్ గోపురం ఉంటుంది. అటు నుండే మనం ఆలయానికి వెళ్ళాలి. ఈ నార్త్ గోపురం ఎదురుగా కొన్ని షాప్స్ ఉంటాయి. పూలు, పళ్ళు, అలాగే పూజకు కావలసిన సామాన్లు మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. ఈ ఆలయానికి వెస్ట్ సైడ్ నుండి కూడా ఎంట్రీ ఉంటుంది. కానీ భక్తులందరూ నార్త్ గోపురం నుండే వెళ్ళటం మంచిదిగా భావిస్తారు. ఇది నార్త్ గోపురం లోపలి వ్యూ. చిన్న గోపురాన్నే 5 అంతస్తులుగా నిర్మించారు. ఈ నార్త్ గోపురం ఎదురుగా శివుణ్ణి దర్శించుకోవచ్చు. ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఉంటుంది. అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ శక్తి పీఠం పురోహితిక అమ్మవారి ఆలయం కూడా ఇక్కడ ఉంటుంది. శివ మందిరం వెనకాల కోనేరు ఉంటుంది. ప్రజెంట్ అయితే వాటర్ లేవు, క్లీనింగ్ ప్రాసెస్ నడుస్తుంది అనేసి బ్యానర్స్ కట్టారు. మేము ముందు రోజు నైటే పిఠాపురం చేరుకున్నాము. నైట్ ఆలయానికి సంబంధించిన రూమ్ లో స్టే చేసి ఎర్లీగా దర్శనానికి వచ్చాము. ఇప్పుడు టైం 7 అవుతుంది, అందుకే ఇంకా ఎక్కువ లైటింగ్ లేదు. ఈ కోనేరులో ఈ ఆలయ స్థల పురాణానికి సంబంధించిన గయాసురుని విగ్రహం ఉంటుంది. ఈ గయాసురుని చరిత్ర ఇక్కడ మీరు చూడొచ్చు. ఇండియాలో ఉన్న 3 ముఖ్యమైన గయా క్షేత్రాలను త్రిగయా క్షేత్రాలు అంటారు. అలాగే ఈ 3 క్షేత్రాల్లో అష్టాదశ శక్తి పీఠాల్లోని 3 శక్తిపీఠ ఆలయాలు కూడా ఉంటాయి. మొదటిది శిరోగయ. ఈ క్షేత్రం బీహార్ లో ఉంటుంది. ఇక్కడ విష్ణుమూర్తిని పూజిస్తారు. రెండవది నాభిగయ. ఈ క్షేత్రం ఒరిస్సాలో ఉంటుంది. ఇక్కడ బ్రహ్మదేవుని పూజిస్తారు. చివరిగా పాదగయ. ఇది మనం ఇప్పుడు ఉన్న పిఠాపురం టౌన్ లో ఉంటుంది. ఇక్కడ శివుణ్ణి పూజిస్తారు. ఈ 3 గయా క్షేత్రాలు పితృదేవతల ముక్తికి పిండ ప్రదానం చేయడానికి ప్రసిద్ధి. ఎర్లీ అవర్స్ కావటం వల్ల ఎక్కువ మంది భక్తులు లేరు. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి 5 AM to 12:30 PM, తర్వాత 4:30 PM to 8:30 PM. మధ్యాహ్నం 4 hours ఆలయం క్లోజ్ ఉంటుంది. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. కోనేరు చాలా పెద్దది. దీన్ని క్లీన్ చేస్తున్నట్లుగా చుట్టూ బ్యానర్స్ పెట్టారు. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేయడం చాలా మంచిది. కానీ ఈ కోనేరులో మళ్ళీ వాటర్ ఫిల్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఈ ఆలయంలో జరిపే పూజా కార్యక్రమ టికెట్ ధరలు వివరాలను ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఆలయం లోపలికి ప్రవేశ ద్వారం. ద్వారం పైన శివపార్వతులు అలాగే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామిని చూడొచ్చు. ఈ ద్వారం నుండి మనం లోపలికి రాగానే ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం వెనకాలే కుకుటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో వినాయకుని మందిరం ఉంటుంది. రైట్ సైడ్ లో 10వ శక్తి పీఠమైన పురోహితిక అమ్మవారి ఆలయం ఉంటుంది. నేను అన్ని వీడియోస్ లాగానే ఇక్కడికి రాలేని వారి కోసం మాక్సిమం విజువల్స్ ని చూపించడానికి ట్రై చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. కుకుటేశ్వర స్వామి ఎదురుగా నంది ఉంటుంది. ఈ ఆలయంలో శివుణ్ణి కుకుటేశ్వర స్వామిగా పిలుస్తారు. మనం కుకుటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలోనే మనం అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. భక్తులు ఎక్కువ లేనందుకు చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. తర్వాత అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ శక్తి పీఠమైన శ్రీ పురోహితిక అమ్మవారిని దర్శించుకుందాము. ఇక్కడ నార్మల్ దర్శనంతో పాటు స్పెషల్ దర్శనం కూడా ఉంది.
కుకుటేశ్వర ఆలయం పక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది. మనం ఇటు సైడ్ నుండి లోపలికి వెళ్ళి మరోవైపు నుండి బయటకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల ఇన్ఫర్మేషన్తో బ్యానర్ ఉంది. ఆ శక్తిపీఠ ఆలయాల్లోని రియల్ ఫొటోస్ని ఇక్కడ మనం చూడొచ్చు. అమ్మవారు ఒక్కొక్క ఆలయంలో ఒక రూపంలో మనకు దర్శనమిస్తారు. మీరు కూడా చూడండి. మొదటి శక్తిపీఠం శ్రీ శంకరాదేవి శక్తిపీఠం. ఇది శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంటుంది. రెండవది కామాక్షిదేవి శక్తిపీఠం తమిళనాడులోని కంచిలో ఉంటుంది. మూడవది శృంఖలాదేవి శక్తిపీఠం వెస్ట్ బెంగాల్లోని గంగాసాగర్లో ఉంటుంది. నాలుగవది చాముండేశ్వరి శక్తిపీఠం కర్ణాటకలోని మైసూర్లో ఉంటుంది. ఐదవది జోగులాంబాదేవి శక్తిపీఠం తెలంగాణలోని అలంపూర్లో ఉంటుంది. ఆరవది బ్రహ్మరాంబాదేవి శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంటుంది. ఏడవది మహాలక్ష్మీదేవి శక్తిపీఠం మహారాష్ట్రలోని కొల్లాపూర్లో ఉంటుంది. ఎనిమిదవది ఏకవీరాదేవి శక్తిపీఠం మహారాష్ట్రలోని మాహూ గ్రామంలో ఉంటుంది. తొమ్మిదవది మహాకాళీదేవి శక్తిపీఠం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఉంటుంది. పదవది పురోహితికాదేవి శక్తిపీఠం. ఇది ఇప్పుడు మనం ఉన్న శక్తిపీఠమే, ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉంటుంది. 11వది గిరిజాదేవి శక్తిపీఠం ఒరిస్సాలోని జాజిపూర్లో ఉంటుంది. 12వది మాణిక్యాంబాదేవి శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్ ద్రాక్షారామంలో ఉంటుంది. 13వది కామరూపిణి దేవి శక్తిపీఠం అస్సాంలోని గౌహతిలో ఉంటుంది. 14వది మాధవేశ్వరి దేవి శక్తిపీఠం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో ఉంటుంది. 15వది వైష్ణవి దేవి శక్తిపీఠం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉంటుంది. 16వది మాంగళ్య గౌరీ దేవి శక్తిపీఠం బీహార్లోని గయాలో ఉంటుంది. 17వది విశాలాక్షి దేవి శక్తిపీఠం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంటుంది. 18వది సరస్వతి దేవి శక్తిపీఠం కాశ్మీర్లో ఉంటుంది. ఇక ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించుకుందాము. భక్తులు ఎక్కువగా లేనందుకు చాలా ప్రశాంతంగా కుకుటేశ్వర స్వామిని అలాగే పురోహితిక అమ్మవారిని దర్శించుకున్నాము. ఇక ఈ ఆలయంలో ఉన్న మరికొన్ని మందిరాలను కూడా మనం దర్శించుకుందాము. మనం ప్రదక్షిణ చేస్తూ అన్ని మందిరాలను దర్శించుకుందాము. ముందుగా గయాసురుని పాదాలకు గుర్తుగా ఉన్న మందిరం ఉంటుంది. ఇక్కడ రాతిపైన మీరు పాద గుర్తులను చూడొచ్చు. తరువాత మనము విఘ్నేశ్వరుని దర్శించుకోవచ్చు. ఇక్కడ మనము దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇండియాలో స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయ ఆలయం ఇది ఒక్కటే అని చెప్తున్నారు. దత్తాత్రేయ స్వామి ఆలయం పక్కనే మరికొన్ని చిన్న ఆలయాలు ఉన్నాయి. అన్నింటి గురించి నేను మీకు చెప్తాను. ప్రధాన గర్భాలయానికి ఇరువైపులా రెండు శివలింగాలు ఉంటాయి. ఈ శివలింగాలు ఈ ఆలయం నిర్మించినప్పటి నుండి ఇక్కడ ఉన్నాయంట. భక్తులు ఇక్కడ స్వయంగా అభిషేకం జరిపించవచ్చు. ఇక్కడ కోడి రూపంలో ఉన్న శివుని మనం చూడొచ్చు. ఈ స్థల పురాణం తెలిస్తే వాళ్ళకి ఇది ఏంటి అన్నది అర్థమవుతుంది. ఈ ఆలయం స్థల పురాణం గురించి నేను చెప్పడం లేదు. స్థల పురాణం తెలుసుకోవాలనుకున్న వారు కొన్ని భక్తి ఛానల్స్ లో ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఈ వరుస ఉన్న ఆలయాల్లో ముందుగా రామాలయం ఉంటుంది. తరువాత శంకరాచార్యుల మందిరం ఉంటుంది. పక్కనే అయ్యప్ప స్వామి మందిరం ఉంటుంది. మధ్యలో కాశీ విశ్వేశ్వరుడు అలాగే కాశీ అన్నపూర్ణ అమ్మని మనం దర్శించుకోవచ్చు. తరువాత నవగ్రహాలు ఉంటాయి. చివరిగా సుబ్రహ్మణ్య స్వామి మందిరం ఉంటుంది. ఈ ఆలయానికి సౌత్ ఈస్ట్ కార్నర్ లో వినాయకుడు ఉంటాడు. అలాగే నార్త్ వెస్ట్ కార్నర్ లో సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారు.
మేము మార్చి మంత్లో ఇక్కడికి వచ్చాము. నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కనుక తాటాకులతో రూఫ్ వేయడానికి అన్ని రెడీ చేస్తున్నారు. ఈ కర్రలు అడ్డుగా ఉన్నందుకు ఈ ఆలయ గోపురం విజువల్స్ మనం సరిగ్గా చూడలేకపోతున్నాము. ఈ వరుసగా ఉన్న మందిరాల వెనకాల మరో మందిరం ఉంటుంది. ఈ ఆలయానికి వెస్ట్ సైడ్ లో దత్త బృందావనం ఉంటుంది. లోపల దత్తాత్రేయ స్వామి బృందం ఉంటుంది. ఈ ఆలయం పక్కనే అన్నప్రసాదం హాల్ ఉంటుంది. దీని టైమింగ్స్ వచ్చేసి 12 PM to 2 PM. ఈ దత్త బృందావనం ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్ లో శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక్కడ భక్తులు అక్షరాభ్యాసం పూజలు జరిపించవచ్చు. ఇది ఆలయం వెస్ట్ గేట్. ఇది ఆలయం వెస్ట్ సైడ్ వ్యూ. హైవే పక్కనే ఉంటుంది. ఒకవేళ మీరు చిన్నపిల్లలతో వస్తే ఇటు సైడ్ కొంచెం జాగ్రత్తగా రోడ్డు క్రాస్ చేయండి. ఈ వెస్ట్ గేట్ ఎదురుగానే ఆలయానికి సంబంధించిన రూమ్స్ ఉంటాయి. వాటిని మీరు ముందుగా ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా టెంపుల్లో ఉన్న కౌంటర్లో అయినా బుక్ చేసుకోవచ్చు. ఎక్కువ రూమ్స్ ఉండవు. సో మీరు ఫెస్టివల్ టైంలో ఇక్కడికి రావాలి అనుకుంటే రూమ్స్ని చాలా ఎర్లీగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆలయానికి ఇటు సైడ్ ఉన్న మందిరాలను మనం దర్శించుకున్నాము. ఇక మిగిలిన మందిరాలను కూడా చూద్దాము. ఇక్కడ కనకదుర్గ అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. చివరిగా శక్తిపీఠ ఆలయం పక్కనే ఈ ఆలయ క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడితో ఈ ఆలయంలోని అన్ని దేవుళ్లను మనం దర్శించుకున్నాము. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ ఆలయం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వీడియో వస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.